గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 8వ తారీఖు 2026 నుండి 14వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక మార్చి 14వ తారీఖున ఏకాదశి శనివారం అయింది. ఈ సందర్భంగా ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతాన్ని ప్రారంభం చేయొచ్చు. చాలామంది సప్త శనివార వ్రతాలు చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి కోరికలు తీరడం, సమస్త దుఃఖాలు తొలగడం, సమస్త కోరికలు నెరవేరడం జరుగుతుంది. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఏకాదశి సందర్భంగా చాలా విశేషం. అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నా, సప్త శనివార వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సప్త శనివార వ్రతం కానీ వీడియోలు వస్తాయి. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ చేత్తో మీరే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఈ రకంగా వ్రతం ఆచరించడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది. అలాగే గ్రహ దోషాలు సంపూర్తిగా తొలగి మీకు ఈ వారమే కాదు రాబోయే రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో మీరే భక్తి శ్రద్ధలుగా పూజలు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి, లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి, సైంటిస్టులకి, టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి, రాబోయే భవిష్యత్తును అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి. ఇక సామాజికంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ, వ్యావహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. అలాగే చక్కని ఆదాయ వనరులు, అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధి అవుతాయో తెలుసుకుని దానికి తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి బోనస్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సుల యందు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పచ్చు. మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పనినైనా సరే నేను చేయగలను, చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పంతో ముందడుగు వేయడం వల్ల చక్కగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం, జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు లాంటివి, పోలీస్ కేసులు లాంటివి, ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి. ఇక రహస్య నిర్ణయాల వల్ల, లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతోంది. కాబట్టి ఏది పడితే అది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు కానీ, బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరుతాయని చెప్పొచ్చు. లేదా ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ ఇబ్బందులు తగ్గుతాయి. విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం. తల్లిదండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు. అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండేవారికి కూడా వృత్తిపరంగా, వ్యవహారపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే మీ అంతరం మీరు స్వయం ఉపాధి, ఏదైనా మీ అంతరం మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా, ఇలాంటి వాటి పట్ల మీ అంతరం మీరే ఏదైనా ఒక ఫ్యాక్టరీయో, ఇండస్ట్రీయో, లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. వాటికి సబ్సిడీలు రావడం కానీ, లోన్లు రావడం కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి ఎన్ఓసీలు రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, అనుకూలత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోను, బంగారంలోను పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి. ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు. విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో అనుకూలత కనపడుతుంది. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము, దృఢ సంకల్పము బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారని చెప్పొచ్చు. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలతలు ఉన్నాయి. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటల యందు, నృత్యము యందు, లేదా అందంగా వంటలు వండడం యందు, లేదా అందంగా తీర్చిదిద్దడం యందు ఇంటిని, అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడ్డంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహభావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు, సూచనలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పొచ్చు. స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ, మొండివకాయల ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారంలో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా వాళ్ళతో ఏదైనా సరే రిలేషన్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ తలెత్తినట్లయితే కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడుకుని చర్చించుకోవడము, ఏదైనా గొడవలు ఉంటే కనుక పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది చేసే పని యందు అన్నింటిలోనూ కూడా. అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, అన్ని రంగాల వ్యవహారాల్లోనూ కూడా శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే కొత్తగా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి సబ్జెక్టుని, మంచి కోర్సులను ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కెరీర్కి సంబంధించినటువంటి గ్రోత్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీలో విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కెరీర్కి, పిల్లల అభివృద్ధికి బాగా ప్రోత్సాహాన్ని అందిస్తారు. వాళ్ళ కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ చాలా శాతం పరిష్కారం అవ్వడమే కాదు, అన్యోన్యత బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల విద్యార్థులకి అవగాహనతో పాటుగా అవకాశాలు కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వివాహం కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తులు సంక్రమింపజేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ వారం. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, లేదా పెద్ద సమస్యల నుంచి కానీ బయటపడడానికి మంచి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఖర్చు చేయాలనే విషయం మాత్రం ఆచితూచి వ్యవహరించగలుగుతారు. ఒకే రకమైన వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి వ్యవస్థ కనపడుతోంది. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా అవసరానికి ముఖ్యమైనటువంటి పనుల కోసం ఖర్చు పెట్టడం వల్ల మీకు డబ్బు విషయంలో కూడా వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. అయితే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే చిన్న కోరికలు కానీ, ప్రేమ కలాపాలు కానీ, శారీరక భోగాలు కానీ, కలయికలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల వంటి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు కానీ, లేదా అక్కడుండే వాతావరణం కానీ బాగా అనుకూలిస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి అవకాశాలు మీకు వస్తాయి. అలాగే మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం బాగా కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా రుణాలు చేయడానికి, రుణాలు తీర్చడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, బంగారం పరంగా కానీ, వెండి వస్తువుల్లో కానీ, స్థిరాస్తులు, చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ మీకు లాభదాయకంగా కనపడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలు ఈ వారంలో చక్కగా జరపచ్చు. ఇక సంతానం విషయంలో కూడా శుభ సమాచారం కనపడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రేమ అనుకూలతలు పెరుగుతాయి. అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడడంతో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. అలాగే వాహనాల విషయంలో కానీ, లేదా వాహనాలు రిపేర్ చేయించుకునే విషయం, గృహంలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు రిపేర్ చేయించుకోవడం లాంటి విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా వ్యవసాయపరంగా మంచి తెలివితేటలు, ఆర్గానిక్ పరమైన వ్యవసాయం పట్ల మక్కువ పెరుగుతుంది.
కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను, ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఈ వారం సక్సెస్ అవుతారు. వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి ఎక్కువ లాభాలే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవాలన్న తపన, లేదా పార్ట్ టైం జాబులు చేయాలన్న తపన, అలాగే కొత్త కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి, తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ అంతటి మీరే కొత్తగా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు వాయిదా పడిపోయే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, కొన్ని రకాల ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు పెరగడము, ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావడము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే విపరీతమైనటువంటి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకోని ఖర్చులు పెరిగిపోవడము, ఇబ్బందులు పడడము, గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, లేదా మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము, లేదా గతంలో చేసిన అప్పులకి తీర్చలేక ఇబ్బందులు పడడము, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడడము, క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటివి సమయానికి కట్టలేకపోవడం వల్ల పెనాల్టీలు ఇలాంటివి పడేటటువంటి అవకాశాలు, ఇలాగ కొన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు చలానాలు పెరిగిపోయే అవకాశాలు, లేదా అనవసరంగా స్పీడ్గా నడపడం కానీ, సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోలేకపోవడం వల్ల కానీ చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు, ఇలాగ అనేక రకాల కారణాలు. లేకపోతే కనుక ఏదైనా పాలసీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి ఎవరైనా ఈ టర్మ్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు, ఇలాగా ఏదో రకమైన ఖర్చుల మీద పడి తద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడము, నమ్మక ద్రోహులు పెరగడము, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకున్న వాళ్ళు శత్రువులు పెరిగిపోతుండడము, నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా శారీరక కోరికల కోసము, లేదా వ్యామోహాల కోసము, వాటి కోసం బాగా మిమ్మల్ని మీరే దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగపరమైన నష్టాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమ వివాహాలు కానీ, లేదా ఇష్టమైన వాళ్ళతోటి వివాహాలు కానీ దూరమయ్యే అవకాశాలు, చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. ఇక ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, ప్రేమాభిమానాలు తగ్గడాలు, దూరం జరిగే అవకాశాలు, మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల, ఆర్థిక వ్యవహారాల పట్ల, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, భూములు, యంత్ర పరికరాలు, స్థలాలు, గృహాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, లేదా వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం నిరాశ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు, వ్యాపారాలను, ఉద్యోగాలను సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి. అంతంత మాత్రమే లాభాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడటం లేదు. మీ అనారోగ్య సమస్యలు, మెంటల్ స్ట్రెస్ ప్రభావం కూడా ఉద్యోగం మీద పడుతుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, తప్పుడు పెట్టుబడులు పడడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం చేయండి, పౌష్టికాహారం తినండి, సమయానికి లేవండి, సమయానికి నిద్రపోండి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. పూజాది కార్యక్రమాలు పాల్గొనండి. స్ట్రెస్ను తగ్గించుకోండి. ధ్యానము, మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం మంచిది. ఇక భార్యాభర్తల మధ్య ఇంట్లో అనవసరమైనటువంటి సమస్యలు, పెద్ద పెద్ద గొడవలు, కుటుంబ కలహాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ముందడుగు వేస్తాయి. కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది. స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త. ఇక మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, కొన్ని రకాల వస్తువులు చెడిపోవడాలు, లేదా కొన్ని రకాల వస్తువులు మర్చిపోవడాలు, కొన్ని రకాల వస్తువులు దొంగతనాలు జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇక విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, లేదా
చెడు స్నేహితుల యొక్క ప్రభావము కనపడుతోంది. అలాగే చదువుకునేటటువంటి సమయంలో డిస్టర్బెన్సు, ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనబడటం లేదు. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి, ఆడబడులతోటి, బంధువులతోటి, అత్తమామలతోటి సమస్యలు, భర్తతో విభేదాలు, మనసులో బాధ, ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు, వ్యాపారంలో చికాకులు, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ